అనుకోకుండా వచ్చిన విశిష్ట అతిథి మనందరి ఆడబిడ్డ, గతంలో 2014లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసి తర్వాత కేవలం 180 ఓట్లతో ఓడిపోయినారు తను అక్క లక్ష్మక్క. కానీ వెంటనే జిల్లా పరిషత్ చైర్మన్గా ఆసిఫాబాద్ జిల్లాకి మళ్ళీ తిరిగి ఎంపిక కాబడి మళ్ళీ మొన్న జరిగిన ఎన్నికల్లో 23లో తిరిగి బ్రహ్మాండమైన మెజారిటీతో ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన మన విశిష్ట అతిథి గౌరవనీయులు శ్రీమతి కోవా లక్ష్మి గారికి, గౌరవ సభాధ్యక్షులు, ఈరోజు తంగళ్లపల్లి మండల మా కుటుంబ సభ్యుల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు అన్న గజబింకార్ రాజన్న గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులైన శ్రీ తోటాగయ్య గారు, గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు మన ఆడబిడ్డ సోదరి అరుణ రాఘవరెడ్డి గారు, టెస్కాప్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కొండూరి రవీందర్రావు గారు, గౌరవనీయులు ఈరోజు బర్త్డే బాయ్ గౌరవనీయులైన మా సెస్ చైర్మన్ గారు చిక్కాల రామన్న గారు, ఎవరు రామన్న వయసు అడగకూడదు దయచేసి, చిక్కాల రామన్న గారు, మన రాష్ట్ర పార్టీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి గౌరవనీయులైన శ్రీ గూడూరి ప్రవీణ్ గారు, తంగళ్లపల్లి మండల ఎంపీపీ శ్రీమతి పడిగల మానస గారు, గౌరవ పార్టీ ఆవిర్భావం నుంచి ఈ మండలంలో మరి చురుకుగా ఉత్సాహంగా పనిచేస్తూ ఆనాడు 2001లోనే పార్టీ ఎంపీపీగా ఉండి మొన్న మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా పనిచేసిన సోదరి పెద్దలు అక్క సరస్వతక్క, వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులైన జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు పెద్దలు అన్న గాజుల బాలయ్య గారు, గౌరవనీయులు ప్యాక్స్ అధ్యక్షులు సోదరులు సీనియర్ నాయకులు అన్న బండి దేవదాసన్న గారు, గౌరవనీయులు తమ్ముడు భాస్కర్ గౌడ్ గారు, మరో తమ్ముడు మిరాల భాస్కర్ యాదవ్ గారు, గౌరవనీయులు మరొక తమ్ముడు మదన్ గారు, గౌరవనీయులు మన సోదరులు మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు శ్రీ వేణుగోపాలరావు గారు, జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు తమ్ముడు మాటల మధు గారు, వేదిక పైన ఆసీనులైన తమ్ముళ్ళందరికీ, వేదిక ముందున్న నా కోసం ఈ ఎన్నికల్లో 5వసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించే క్రమంలో నా కోసం మీరే అభ్యర్థులు అన్నంతగా మీదేసుకొని పనిచేసి నన్ను గెలిపించిన మీ అందరికీ పేరు పేరున నా తల వంచి శిరస్సు వంచి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, తంగళ్లపల్లి మండలంలో మంచి మరి గొప్ప పనితీరును కనబరిచి రామన్న అన్నాడు 18,000 ఓట్లు అనుకున్నాం, 13,000 వచ్చినాయని. అయినప్పటికీ మరి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క సోదరుడికి సోదరికి పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మా పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. నిన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినారు. ఆదిలాబాద్కి వచ్చిండు, ఆ తర్వాత మళ్ళీ ఈరోజు వెళ్ళిపోయినట్టున్నారు. ఒక దృశ్యం చూస్తే నిజంగా అర్థం కాలేదు. నా ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి ఆయన రిసీవ్ చేసుకున్నాడు, సభలో పాల్గొన్నాడు, అక్కడి వరకు బాగానే ఉంది. మనం కూడా 2014 నుంచి 2021 వరకు మోడీ గారికి ఎంత గౌరవం ఇవ్వానో అంతకంటే ఎక్కువనే ఇచ్చినాం. మస్తుగా పోయినాం, మస్తుగా రిసీవ్ చేసుకున్నాం. మేము కూడా పోయి లైన్లు కట్టి నిలబడి ముఖ్యమంత్రి గారు ఆనాడు మంత్రులు తండోపతండాలుగా ఆయన పిలిస్తే మేము కూడా పోయినాం. 7 ఏళ్ల పాటు తండ్లాడినాం. కానీ నేను ఏమి అడుగుతాం, మొండి చేయి తప్ప ఏముండదు, అంత ఉతకేసే అని చెప్పి 21 అర్థమైంది. అప్పటి నుంచి పోవుడు కూడా బంద్ చేసినాం. ఎందుకంటే ఈ పెద్ద మనిషి వస్తాడు, చేతులు ఉప్పుకుంటూ వస్తాడు, చేతులు ఉప్పుకుంటూ పోతాడు. అటు ఆంధ్రప్రదేశ్కి పోతే అమరావతి కొత్త రాజధాని కట్టుకుంటే అక్కడ తట్టడు మట్టి లొట్టెడు నీళ్లు తెచ్చిండు తప్ప ఏమి ఇయ్యలే. మనకు కూడా 7 ఏళ్లలో ఏమి ఇయ్యలే. కాబట్టి నేను కలుసుడు దండుగా ఉతకేసి అని చెప్పి మనం పోవుడు బంద్ చేసినాం. సరే, ఈయన కొత్త మురిపం కాబట్టి నిన్న ఈయన పోయిండు, రేవంత్ రెడ్డి పోయిండు, రిసీవ్ చేసుకున్నాడు, సభలో కూడా కలిసి పాల్గొన్నాడు. అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఒక కొత్త రాష్ట్రంగా ఎంతో మంది ఆత్మ బలిదానాల తర్వాత, వీరోచిత పోరాటాల తర్వాత, రాజీనామాల తర్వాత ఢిల్లీ మెడలు వంచి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ గారి నాయకత్వంలో మనం గత 10 సంవత్సరాలుగా భారతదేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా మార్చినాం. ఎన్నో రంగాలలో, 1-2 కాదు, ఎన్నో రంగాలలో భారతదేశమే తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది అన్నట్టు వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా డస్ టుమారో అనే స్థాయికి గత 10 ఏళ్లలో మనం తీసుకొని పోయినాం.
ఎక్కడ పోయినా మనం తెలంగాణ మోడల్ గురించి చర్చ. భారతదేశం అంతటా కూడా మంచినీళ్ళు ఇచ్చే పథకానికి స్ఫూర్తి హర్ ఘర్ జల్ అనే మోడీ గారి పథకానికి స్ఫూర్తి మన మిషన్ భగీరథ. భారతదేశం అంతటా అమృత్ సరోవర్ అనే ఒక పథకం పెట్టింది. ఏది మన చెరువులను బాగు చేసుకునే కార్యక్రమం. దానికి స్ఫూర్తి మన మిషన్ కాకతీయ. అదేవిధంగా భారతదేశం అంతా నగర వన్ అనే ఒక కార్యక్రమం పెట్టిండ్రు. దానికి స్ఫూర్తి మన అర్బన్ లంగ్ స్పేసెస్ పేరిట మనం హరితహారం ద్వారా తీసుకున్న కార్యక్రమం. అదేవిధంగా భారతదేశంలోని ఎన్నో కార్యక్రమాలు మన ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ దేశానికే స్ఫూర్తిదాయకంగా మారి ఇవాళ దేశంలోని ఎన్నో పథకాలు, ఉదాహరణకు రైతు బంధు మనం పెట్టిన పథకం 2016-17లో కేసీఆర్ గారు పెట్టిన పథకం, తర్వాత అది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ అని చెప్పి కాపీ కొట్టి వాళ్ళు కూడా పెట్టుకున్నారంటే దేశానికే ఆదర్శంగా మారింది తెలంగాణ మోడల్. తెలంగాణ మోడల్ అంటేనే ఇలా దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టే పరిస్థితి వచ్చింది. అట్లాంటిది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడీ గారిని బుట్టలేసుకోవడానికి, ఆయనను మచ్చిక చేసుకోవడానికి 4 మాటలు చెప్పి ఇచ్చుకం చెప్పి ఆయన ప్రాపకం కోసం నిన్న ఆయన ఏదో మస్కగొట్టాలని చెప్పి ఏం చేస్తున్నాడు, ఏమంటున్నాడు మాట్లాడుకుంటా. మొదటి పాయింట్ ఏంటంటే ఆయన బడే బాయ్ అట, ఈయన చోటే బాయ్ అట. బడే భయ్యా చోటే భయ్యా, అది మన దగ్గర ఒక కహావట్ ఉంటుంది తెలంగాణలో. బడే మియాతో బడే మియా, చోటే మియా సుబానల్లా అని. ఆయన ఏం చేయలేదు, ఈయనేం చేయడు. ఇక గింతే. ఒక దిక్కేమో ఆయన బడే బాయ్ అని ఆయన గురించి చెప్తాడు. రెండో సిగ్గు లేకుండా బాధ ఎక్కడ అనిపించిందంటే, సరే నీ బడే బాయ్ కావచ్చు, నువ్వు పాతకాలంలో బీజేపీలో పనిచేసినవని కాబట్టి నీకు ఉండొచ్చు ఆ గుల. గతంలో ఏబీవీపీలో పనిచేసినావు, ఆర్ఎస్ఎస్ పత్రికలలో పనిచేసినావు కాబట్టి, నీకు ఆ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసినావు కాబట్టి నీకు ఆ గుల ఉండొచ్చు ఎంతో కొంత. మా బడే బాయ్ అని పాత వాసనలు ఒకపోవచ్చు రేవంత్ రెడ్డికి. కానీ బాధ ఎక్కడ అనిపించిందంటే, ఏ ఆత్మగౌరవం గల తెలంగాణ బిడ్డ కూడా, ఆత్మగౌరవం ఉన్న ఏ తెలంగాణ బిడ్డ కూడా ఇవాళ తెలంగాణ మోడల్ గురించి చెప్తాడు కానీ, మా తెలంగాణ మోడల్ భారతదేశంలో నెంబర్ 1 మోడల్ అని చెప్తాడు కానీ, నీ గుజరాత్ మోడల్ని కాపీ కొట్టి నేను కూడా నా రాష్ట్రాన్ని మంచిగా వేసుకుంటాను అని చెప్తాడా? ఎంత ఘోరం అంటే, ఇదే ముఖ్యమంత్రి, ఇదే రేవంత్ రెడ్డి సరిగ్గా 3 నెలల కిందటనో 4 నెలల కిందటనో ఈయననే మాట్లాడింది, ఎవరో కాదు. ఏమున్నదా గుజరాత్ మోడల్? అదో మోడలా? గుజరాత్ మోడల్ అంటే మందిని కాల్చి చంపుడా? గుజరాత్ మోడల్ అంటే బొందబెట్టుడా, మందిని చంపుడా, మతం పేరు మీద చిచ్చు పెట్టుడా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి. సరిగ్గా 3 నెలలు కాలే, మరి నిన్నేం పుట్టిందో గుజరాత్ మోడల్ చేస్తా అని మాట్లాడుతున్నాడు. ఆత్మగౌరవం ఉన్న తెలంగాణ బిడ్డ ఏ ఒక్కడు కూడా నిజంగా కూడా నిన్న ఆయన మాట్లాడిన మాటను చీత్కరించుకుంటారు, అసహించుకుంటారు. అట్లాంటిది ఆయన మన ముఖ్యమంత్రి కావడం మన కర్మ. అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు ఆ వేదిక మీద నిలబడి నిన్న మాట్లాడుతూ ఉంటే నిజంగా సిగ్గనిపించింది. బడే బాయ్ అంటాడు. మరి ఆ బడే బాయ్ ఏమిచ్చిండో చోటే బాయ్కి చెవిలో ఏం చెప్పిండో మనకు తెలియదు. నాకైతే ఒకటి స్పష్టంగా కనబడతా ఉన్నది, రేవంత్ రెడ్డి భవిష్యత్తు, రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు నాకైతే నిన్న మీటింగ్తోని మంచిగా అర్థమైంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు, అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాట మాత్రం నేను మీ పక్కా చెప్తున్నా. మరొక ఏక్నాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు, కాంగ్రెస్ పార్టీని బొందబెడతాడు. నేను ఉత్తగా ఆషామాషిగా చెప్తలేని మాట. నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు, మీరు వినండి జాగ్రత్తగా. ఏమన్నాడు? బడే బాయ్ ఇట్లనే ఉండాలి, మీ ఆశీర్వాదం మా మీద. ఎన్నికలు 2 నెలలు లేవు, భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు? మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు, అది గెలిచేది లేదు, పీకేది లేదు, మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అని చెప్పినట్ట కదా. కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడన్నా మెడకాయ మీ తలకాయ ఉన్నాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు భవిష్యత్తులో కూడా ఉండాలి, ఏది ఇంకా 2 రోజులలో ఎలక్షన్ పెట్టుకొని అంటాడా ఎవడన్నా? అంటే ఏమన్నట్టు ఉద్దేశం? బరాబర్ మా రాహుల్ గాంధీ వేస్ట్ ఫెలో. నేను అంటలేను, ఆయనతో మీరు నేనన్నాను రాశారు కొంపదీసి, నేను అనలే. రాహుల్ గాంధీ సన్నాసి వేస్ట్ ఫెలో, ఆయనతో కాదు. నేను అంటలేను భయ్, ఆయన అన్నాడు. మళ్ళీ చెప్తున్నా మీకు, ఆయనతో కాదు. నువ్వే అయితే మళ్ళీ ప్రధానమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాడు చెప్తే ఏమనుకోవాలి నాకు అర్థం కాదు. వీళ్ళ దివాలాకోర రాజకీయాన్ని, ఇంత దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నది. ఒకసారి ఆలోచించండి, ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? ఎన్ని కథలు చెప్పిండి ముఖ్యమంత్రి. లోన్లు తీసుకోనోళ్ళు ఉరుక్కుంటూ తెచ్చుకోపోండ్రి, 2 లక్షల రుణం తెచ్చుకోండి. కేసీఆర్ 1 లక్షనే మాఫ్ చేసిండు. నేను చేస్తా,
డిసెంబర్ 8 వరకు బ్యాంకులకు ఓనరీ తెచ్చుకోనరి 9 తారీఖు నేను వస్తున్నా సంతకం పెడతా 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. 2 రూపాయలు మాఫైందా? 2 లక్షలు అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 రానే వస్తాంది. ఏమైందా రేవంత్ రెడ్డి అంటే రేపు ఎల్లుండి అంటాడు నేను డిసెంబర్ 9 2023 అని చెప్పినా, 28 అని చెప్పినా, 29 అని చెప్పినా అని అంటాడు. ఆయన మామూలుడు కాదు. నిజంగా తప్పు రేవంత్ రెడ్డి కాదు. నిజంగా రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి. ఒక విషయం రేవంత్ రెడ్డి గారిని ఒక విషయంలో అభినందించాలి. ఏ విషయంలో? ఆయన చాలా స్పష్టతలో ఉన్నాడు. ఎంత మంచిగా చెప్పిండు ఆయన. ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు. టీవీలో చెప్పిండి, ఇది ఆటోమేటిక్ కూడా చెప్పలే ఆయన. మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు, కాబట్టి మేము మోసపు మాటలే చెప్తాం, మోసపోతే మీ కర్మ అన్నాడు. అందుకే ఇప్పుడు నేను అక్కడ పోయినా, నేను రామలక్ష్మణులపల్లి అని ఒక ఊరు ఉంటుంది ముస్తాబాద్ మండలంలో, ఆడికి పోయినా. అక్కడ రేణుకా ఎల్లమ్మ గుడి కడితే ఆడ దేవుడికి దండం పెట్టుకోమంటే పోయినా. పోయి బయటికి రాగానే 5-6 గ్రామాల రైతులు వచ్చిండ్రు. కొండాపూరోళ్ళు, పదిరోళ్ళు, రామలక్ష్మణుల పల్లెళ్ళు, ఆ చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ, హరిదాస్ నగర్ వాళ్ళు, అందరు ఆవునూరు వాళ్ళు, వాళ్ళందరూ వచ్చిండ్రు. వచ్చి అన్న పంటలు ఎండిపోతాయి, పొలాలు ఎండిపోతాయి, జర నీళ్ళు ఇప్పి అన్నారు. ఏం చెప్పాలి నేను వాళ్ళకు? పొలాలు ఎండిపోతాయి, నీళ్ళు ఇప్పి అని అడిగారు. నేను ఒకటే అన్న వాళ్ళని, మీకు యాదికుందా కేసీఆర్ ఉన్నప్పుడేమో ఏప్రిల్ నెలలో ఎర్రటి ఎండల్లో నర్మాల చెరువు అలుగు దుంకుతుండే, మీకు యాదుకుందా అని అడిగిన. మరి ఇప్పుడెందుకు అయితే లేదు, ఇప్పుడెందుకు దుంకుతలేవు చెరువులు అలుగులు అని అడిగిన. పాపం తెలియదు వాళ్ళకు. వాస్తవం ఏంటి అంటే, మీకు తెలుసు ఈ కాళేశ్వరం అనే ప్రాజెక్టు మీద విపరీతమైన చర్చ జరుగుతుంది ఇలా రాష్ట్రంలో. కాళేశ్వరం అంతా బేకార్ అయిపోయింది, కొట్టుకపోయింది, కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నాడు. ఇక ఎవడు పడతా వాడు ఎంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే కింద ఉండే కాంగ్రెస్ సన్నాసి లోకల్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎవరికి ఎంత తెలిస్తే అంత నోటికి వచ్చినట్టు వరుతారు. అసలు ఏంది కాళేశ్వరం? మేము కూడా అందుకే మన అందరం పోయినాం. కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. దానికి 10 రేకు ఏం సంబంధం అని మీరు అడిగితే అందుకే చెప్తున్నాను ఇదంతా. దానికి 10 రేకు, దానికి సిరిసిల్లకి ఏం సంబంధం, దానికి ఇంకో దానికి ఏం సంబంధం అంటే ఇలా కాళేశ్వరంతో సగం తెలంగాణకు సంబంధం ఉంది. అందుకే చెప్తున్నా మీకు 40 లక్షల ఎకరాలు సాగు చేసే రైతులకు సంబంధం ఉంది కాళేశ్వరం ప్రాజెక్టుతో. కాళేశ్వరం అనే ప్రాజెక్టు అసలు ఏంటిది? ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. అంటే ఏంది? తెలంగాణను చూస్తే, తెలంగాణ భౌగోళిక పరిస్థితి చూస్తే ఇట్లా గుడిసె లెక్క ఉంటుంది తెలంగాణ. ఇట్లా గుడిసె లెక్క ఉంటుంది. ఒక దిక్కు గోదావరి వారుతుంది, ఇంకో దిక్కు కింద కృష్ణ వారుతుంది. గోదావరి ఏమో కింద, కుంటయ్య గారు జర ఫోన్ బంద్ చేయని దండం పెడతాం. కిందనేమో గోదావరి ఏమో సముద్ర మట్టానికి 80-90 మీటర్ల మీద గోదావరి వారుతుంది. కృష్ణానది ఏమో 100, 110, 120 మీటర్ల కాడికి కృష్ణానది వారుతుంది. ఇప్పుడు మన సిరిసిల్ల ఉంది. మన సిరిసిల్ల దగ్గర 300, నాకు గుర్తున్న కాడికి, సబ్జెక్టు కరెక్షన్, 340 మీటర్లు, 350 మీటర్ల మీద సిరిసిల్ల ఉంటుంది. అటు పోతే హైదరాబాద్ పోతే 535 మీటర్ల మీద ఉంటుంది. అంటే మేడిగడ్డ కాడనేమో 80 మీటర్ల కాడ గోదావరి ప్రవహిస్తుంటది. హైదరాబాదు 535 మీటర్లు. నాకు తెలిసిన కాడికి సిరిసిల్ల 350, 320 మీటర్ల కాడికి సిరిసిల్ల ఉంటుంది. అంటే కిందికి వెళ్ళి నీళ్లు మీదికి తీసుకురావాలి, వేరే మార్గం లేదు. కిందికి వెళ్ళి మీదికి నీళ్ళు తీసుకురావాలంటే ఏం చేయాలి? మోటార్ పెట్టి గుంజాలి. బోర్ వేసి గుంజుతాం కదా మనం మోటార్ నీళ్లు, అట్లనే కిందికి వెళ్ళి మోటార్ పెట్టి మీ నీళ్లు పైకి తీసుకురావాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పైకి తీసుకొని రావాలి. మరి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పైకి 100 కిలోమీటర్లు తేవాలి. అది కూడా తెచ్చేది ఒక బొట్టో 2 బొట్లు కాదు, ఒక బకెట్ కాదు, 2 బకెట్లు కాదు, ఒక చెరువునే లేపుకురావాలి. లేపుకొస్తేనే మనకు లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. అందుకే కాళేశ్వరం అనే ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర 80 మీటర్ల కాడ మొదలుపెట్టి ఒక్కొక్క స్టేజ్ ఎక్కించుకుంటా, ఒక్కొక్క కాడ నింపుకుంటా, చెరువులు నింపుకుంటా, కొత్త రిజర్వాయర్లు కట్టుకుంటా. అందులో భాగమే మన అన్నారము, సుందిల్లా, మేడిగడ్డ, ఎల్లంపల్లి, ఆడికెళ్ళి మిడ్మానేరు తర్వాత అన్నపూర్ణ మీద రంగనాయక సాగరు, ఆ మీద మనకు మల్లన్న సాగరు, ఆ మీద 618 మీటర్ల స్థాయిలో కొండపోచమ్మ సాగరు. ఇక యువతలకి ఈ మల్క్పేట రిజర్వాయరు, అటు బస్వాపూరు, గంధమల్ల, ఇట్లా కలుపుకుంటే మొత్తం కాళేశ్వరంలా 100 భాగాలు ఉన్నాయి.
100 భాగాలు 100 కంపోనెంట్స్ ఉన్నాయి ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులో. అందులో ఉదాహరణకు ఇప్పుడు మన మలకపేట ఒకటి, మిడ్మానేర్ ఇంకోటి, అన్నపూర్ణ ఒకటి. అసలు కాళేశ్వరం అంటే ఏంది? మూడు బరాజులు, మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం బ్యారేజీ, సుందిల్లా బ్యారేజీ, 15 రిజర్వాయర్లు, మన మిడ్మానేర్ లాంటి రిజర్వాయర్లు, మన రాజరాజేశ్వర సాగర్ లాంటి రిజర్వాయర్లు 15, 21 పంప్ హౌజులు, ఎందుకంటే నీళ్లు లేపాలంటే పంప్ హౌజులు కావాలి కదా, పంప్ హౌజులు, 19 సబ్ స్టేషన్లు, పెద్ద సబ్ స్టేషన్లు. ఎందుకు? 440 కేవీ సబ్ స్టేషన్లు, 220 కేవీ సబ్ స్టేషన్లు. నీళ్లు లేపాలంటే మరి పవర్ కావాలి, కరెంట్ కావాలి. దాంతో పాటు 270 కిలోమీటర్ల సొరంగ మార్గాలు. ఉదాహరణకు మన మిడ్మానేర్ నుంచి మలక్పేటకు నీళ్లు తీసుకుపోవాలి. అది మీదికుంటుంది, ఇది కిందికుంటుంది. ఎట్లా తీసుకుపోవాలి మరి? అయితే లిఫ్ట్ చేయాలి లేదా సొరంగంలో తీసుకుపోవాలి. మన మిడ్మానేర్ నుంచి మన తుమ్మల చెరువు నుంచి ఇవాళ మలకపేట చెరువుకు మనం టన్నల్ తవ్వినాం. 12-13 కిలోమీటర్ల టన్నలు ఇడికెళ్ళాడికి తవ్వి నీళ్లు తీసుకుపోతా ఉన్నాం. అట్లాంటి టన్నల్స్ కాళేశ్వరం ప్రాజెక్టులో దగ్గర దగ్గర 270 కిలోమీటర్లు ఉన్నది. అదేవిధంగా ప్రవాహ కాలువలు. ఇలా మీరు ముస్తాబాద్ మండలం పోయినా, ఎల్లారెడ్డిపేట పోయినా, తంగళ్లపల్లి పోయినా, ఎక్కడ పోయినా మీకు కాలువలు కనబడతాయి. ఏ కాలువలు అవి? ఈ కాళేశ్వరం నీళ్లను, ఈ గోదావరి నీళ్లను మన ఊర్లకు, మన పంట పొలాలకు, మన ఊరి చెరువు కాడికి తీసుకొచ్చే పెద్ద కాలువలు అవి, ఆ ప్రవాహ కాలువలు. అవి ఇప్పటికే మనం 1573 కిలోమీటర్లు తవ్వినాం. అంటే కాళేశ్వరం అంటే ఇవన్నీ కలిపితే కాళేశ్వరం. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు 90-95% మనం పూర్తి చేసినాం పని కాళేశ్వరంలో. ఒక 5-10% ఆఖరికి ఆ చిన్న చిన్న పిల్ల కాలువలు తవ్వే ఒక కార్యక్రమం మాత్రం మిగిలింది. జరిగిందేంది? కాళేశ్వరంలో గింత కథ ఉంటే, గిన్ని భాగాలుంటే, ఒక్క దగ్గర 100 కంపోనెంట్స్ లో ఒక్క కంపోనెంట్ మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో కూడా 1.6 కిలోమీటర్ల పొడవు ఉండే బ్యారేజ్. ఆ బ్యారేజీలో 85 పిల్లర్లు ఉన్నాయి. 85 పిల్లర్లల్లా ఒక్క పిల్లర్ కుంగింది. పిల్లర్ నెంబర్ 20-21 అదొకటి కొద్దిగా లోపలికి పోయింది. దాన్ని పట్టుకొని మొత్తం 1,00,000 కోట్లు నాశనమైంది, గందరగోళమైంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఆ కుంగిన ఒక్క పిల్లర్ పట్టుకొని ఇలా గోదావరి నీళ్లను కిందికి సముద్రంలకు రోజు వృధాగా పోతుంటే కళ్ళ పగిచ్చి చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. రోజుకు 5,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతున్నాయి. రోజుకు 5,000 క్యూసెక్కుల నీళ్లు వేస్ట్ గా కిందికి పోతున్నాయి. అదే కేసీఆర్ ఉంటే ఏం చేస్తుండే ఈ పాటికి? ఆ పిల్లర్ ఎక్కడైతే కుంగిందో దాని చుట్టూ ఒక కత్వ గట్టి, కత్వ అంటే ఎరికే కదా, కత్వ అంటే ఒక దాన్ని ఏమంటారు మనం, కాఫర్ డ్యామ్ అంటారు, ఇంగ్లీష్ లో కాఫర్ డ్యామ్ అంటారు. దాన్ని గట్టి అటు ముఖాన నీళ్లు పోకుండా చేస్తాం. అంతే కత్వ అంటే ఏం పాడైంది? కట్టలెక్క గట్టి, కరకట్ట లెక్క గట్టి అటు ముఖాన నీళ్లు పోకుండా చేసి, మిగతా నీళ్ళని ఏవైతున్నదో ఒక రింగు బండు లెక్కేసి, ఆడవసరమైతే ఒక్క పంపన్న చాలు చేసి పైకి అన్నారంలకు, ఆ పైకి సుందిలకు పోసి, ఆడికెళ్ళి మల్లన్న సాగర్ కు తీసుకుపోయి మల్లన్న సాగర్ నుంచి కుడలిలో వస్తే, కుడలిలోకెళ్ళి నర్మాల చెరువులకెళ్ళి మొత్తం మానేరు వారుకుంటూ వచ్చి మన పదిర, మన కొండాపూరు, మన రామలక్ష్మణులపల్లి, మన ఆవునూరు, మన కట్కూరు, ఈ పొలాలు ఎండకుండా కాపాడే దమ్ము దక్షత ఉన్న నాయకుడు మన కేసీఆర్. ఇక వాళ్ళకి అవంతా నేను చెప్పలే, ఇంత కథ చెప్పలే నేను. ఇక ఎందుకు నీళ్ళు వాళ్ళు వచ్చి అడుగుతాను ఏమని, అన్న మా పొలాలు ఎండిపోతున్నాయి, జర చూడమంటే ఏం చెప్పాలి? ఈ సన్నాసులకు తెలివి లేదు, ఈ ప్రభుత్వానికి తెలివి లేదు. కక్ష కట్టినరు వాళ్ళు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ కాళేశ్వరంలో మంచి జరిగితే కేసీఆర్కి పేరొస్తుంది. కేసీఆర్ అంటే ఆయన 24 లక్షల టన్నుల వరి వండే తెలంగాణను 3.5 కోట్ల టన్నుల వరి వండే తెలంగాణగా చేసిన మాట వాస్తవం కాదా? రైతులకు తెలియదా? కేసీఆర్ రాకముందు 3 లక్షల ఎకరం ఉన్న పొలం ఇలా 30 లక్షలు కాలేదా? ఇది వాస్తవం కాదా? ఆనాడు 50,000 ఎకరం ఉన్న పొలం 1 ఎకరం ఇలా 5 లక్షలు కాలేదా? ఇది వాస్తవం కాదా? అసలు ఎక్కడైనా ఉందా తెలంగాణలో 5 లక్షలకి ఎకరం? మన సిరిసిల్ల ఎక్కడైనా 20 లక్షలకు తక్కువ ఉందా? ఉత్తగానే పెరిగిందా? మరి చూమంతారంటే కేసీఆర్ అంటే ఆయన ఏం చేయకుండానే, కాళేశ్వరం కట్టకుండానే మాటలతో డైలాగులు కొడితే, స్పీచ్లు కొడితే అయిపోయిందా? ఈయనకేమో తెలియదు ముఖ్యమంత్రికి. పోనీ తెలుసుకుందామన్న జ్ఞానం లేదు. ఎట్లుందంటే ఇలా ఆయనకు రైతుల, ఇప్పుడు కేసీఆర్ మీద కోపము, కాళేశ్వరం మీద కోపము రైతుల మీద దిస్తాడు. పంట పొలాలు ఎండిపోతున్నాయి ముఖ్యమంత్రి గారు, తర్వాత చూసుకుందాం, నువ్వైతే ముందు ఆ రిపేర్ మొదలుపెట్టు, వర్షాకాలం లోపల రిపేర్ పూర్తి చెయ్యి, నీళ్ళేవయా స్వామి అంటే అది రాదు. ఇంకా ఘోరం చెప్తా మీకు, ఇంకా ఎంత దుర్మార్గం అంటే, ముఖ్యమంత్రి అట్లున్నాడు అనుకుంటే కింద వాళ్ళు కూడా అట్లే పాడాను. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు సిరిసిల్ల కాంగ్రెస్ నాయకుడు,
నా మీద 4 సార్లు ఓడిపోయింది. ఇక ఆయనకు ఏమైందో మరి ఎక్కడ లేని అహంకారం వచ్చింది ఒకటేసారి. వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చుడేందో కానీ కళ్ళు నెత్తికెక్కినాయి. నేను మంత్రిగా నేను 10 ఏళ్ళు పనిచేసిన, నేను కూడా ఎన్నడూ అట్లా మాట్లాడలే. నిన్నగాక మొన్న ఇక్కడ ఒక విలేకరి, ఒక తమ్ముడు, ఒక ఆయన విలేకరి ఏం చేసిండు, ఇక్కడ ఒక పద్మశాలి సోదరుడు నేత కార్మికుడు బతుకమ్మ చీరల ఆర్డర్లు లేక, ఎందుకంటే మన గవర్నమెంట్ ఉంటే మనం ఫిబ్రవరిలోనే ఆర్డర్ ఇద్దాము, జనవరిలో ఆర్డర్ ఇద్దాము, మా గూడూరు ప్రవీణ నన్ను సాగొట్టి జల్దీ 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 అని ఇస్తుంటే అయిపోతుండే. ఈసారి వీళ్ళు ఇయ్యకపోతే ఒక నేత కార్మికుడు ఆయన పాపడాలు అమ్ముతున్నాడు అని చెప్పి ఇక్కడ ఒక విలేకరి, ఒక సోదరుడు, జర్నలిస్టు దాన్ని ఒక కథనంగా రాసిన దాని పాపానికి ఈ మహేందర్ రెడ్డి ఫోన్ చేసి అంటాడు ఆయనకు. నేను కూడా విన్నా, నిన్న ఫస్ట్ టైం ఆశ్చర్యం అనిపించింది, ఇప్పుడే ఇంత కణకవరమా అని. ఏమంటాడు, ఇన్ని రోజులు దొబ్బి తిన్నది సాలేదా నేతన్నలు అట, ఇన్ని రోజులు దొబ్బి తిన్నది సాలేదా, అయినా పాపడాలు అమ్ముకున్నాడు, నీరోజు ప్యాకెట్లు అమ్ముకున్నాడు, నువ్వు చూసినావా? గింత బలుప వచ్చి అధికారంలోకి వచ్చి 100 రోజులు కాలే, గిన్ని బల్పు మాటలా, గింత బల్పా? నీ ముఖ్యమంత్రి ఏమో కేసీఆర్ మీద కోపము, మా పార్టీ మీద కోపం రైతుల మీద తీసుకుంటాడు. నువ్వేమో నీకు ఓట్లు వేయలేదు, సిరిసిల్ల పట్టణంలో పద్మశాలీలు నేతన్నలని చెప్పి బతుకమ్మ చీరల ఆర్డర్లు రద్దు చేసి ఇలా వాళ్ళు నిరోధు ప్యాకెట్లు పాపడాలు అమ్ముకునే స్థాయిలో ఉన్నారని చెప్పి హేళనగా మాట్లాడతావా? అసలు ఒక మనిషి అంటోడు మాట్లాడతాడు ఇట్లాంటి మాటలు? నువ్వు ఒక నాయకునివా? నీకు అసలు ఇంగిత జ్ఞానం ఉందా? అందుకే నేను అడుగుతా ఉన్నా, ఈ వేదిక ద్వారా, సిరిసిల్ల వేదిక ద్వారా మా తంగళ్లపల్లి తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెల సాక్షిగా నేను అడుగుతున్నా. ఎల్లుండి రేవంత్ రెడ్డి వస్తున్నట సిరిసిల్లకు. రేవంత్ రెడ్డి గారు రండి, సిరిసిల్లను జిల్లా చేసి ఎంత బాగా అభివృద్ధి చేసిండో కేసీఆర్ తప్పకుండా చూసిపో. మీరున్ననాడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సిరిసిల్లను ఉరిసిల్ల చేసింది మీరు. ఆనాడు నేత కార్మికుల ఆత్మహత్యలకు పేరు పడ్డ సిరిసిల్ల. అట్లాంటిది ఉరిసిల్లను ఇవాళ నిజంగా సిరి సంపదలకు తలతూగే నిలయంగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం. జిల్లా చేసింది కేసీఆర్, సిరిసిల్లను జిల్లా చేసింది కేసీఆర్. ఇక్కడ అద్భుతంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టింది కేసీఆర్, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టింది కేసీఆర్, వ్యవసాయ కళాశాల పెట్టింది కేసీఆర్, ఇక్కడ నర్సింగ్ కళాశాల పెట్టింది కేసీఆర్, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల పెట్టింది కేసీఆర్. నువ్వు ఇవాళ వచ్చి కేసీఆర్ కట్టిన బిల్డింగ్ కు రిబ్బన్ కట్ చేసేందుకు వణికొస్తావు తప్ప నువ్వు ఎందుకు వణికిరావనే మాట కూడా నేను చెప్తా ఉన్నా. దమ్ముంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అంటున్నా, దమ్ముంటే నీకు చేతనైతే ఎల్లుండి నీ నాయకుడు ఇక్కడ పోటీ చేసిన అర్భకుడు ఎవడైతున్నాడో క్షమాపణ చెప్పి, పద్మశాలి సమాజానికి క్షమాపణ చెప్పి, అడ్డగోలు మాటలు మాట్లాడినందుకు, కండకావరంతో మాట్లాడినందుకు క్షమాపణ చెప్పు మొదలు. నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకు ఇయ్యవు బతుకమ్మ చీరల ఆర్డర్లు? నీకు సిరిసిల్ల అంటే అంత చిన్న చూపుకుందా? ఇక్కడ నేతన్నలు అంటే అంత చిన్నగా కనబడుతుండ్రా? రాష్ట్రం మొత్తంలో ఎక్కడున్నారండి పవర్ లూమ్ వీవర్స్? ఒక సిరిసిల్లనే ఉన్నారు. అంటే ఊకుంటాం అనుకున్నావు ఏంది? నువ్వు సిరిసిల్ల నేను వస్తా, మాట్లాడతా, ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తా, పీకుతా అనుకుంటే ఊకోం. తప్పకుండా ఖచ్చితంగా సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలి. బతుకమ్మ చీరలు కాదు, ఇంకా ఎక్కువ ఆర్డర్లు ఇవ్వాలి. మేము బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇచ్చినాం, నువ్వు ఎక్కువ పని పెట్టు. మీ కాటన్ పరిశ్రమను కూడా ఆదుకో. చేతనైతే మేము ఒక్క మంచి పని చేస్తే నువ్వు 2 మంచి పనులు చేసి ప్రజల మనసు గెలుచుకో. సన్నాసి పనులు చేయకు. నా మీద కోపం, సిరిసిల్ల మీద కోపం ఇక్కడ నేతన్నల మీద తీర్చుకోకు. ఇది మంచి పద్ధతి కాదు. కేసీఆర్ మీద కోపమేమో రైతన్నల మీద తీర్చుకుంటావు, నా మీద కోపమేమో నేతన్నల మీద తీస్తావు, సిరిసిల్ల నేతన్నల మీద. ఇది ఏ పద్ధతి? ఏ ముఖ్యమంత్రి ఉండి నేను అడుగుతున్నా. ఇంకా సిగ్గులేదు వాళ్ళకి నిజంగా కూడా చెప్పాలంటే. ఎంత బాధ అనిపిస్తుంది అంటే, బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇయ్యరు, మీదికెళ్ళి దొబ్బి తిన్నది సాల్ లేదా అని మాట్లాడతాడు. ఎవడా దొబ్బి తిన్నది? నీ కాంగ్రెస్ వాళ్ళు దొబ్బి తిన్నారు. అధికారంలో 50 ఏళ్ళ నుండి పందికొక్కుల్లాగా దోచుక తిన్నది మీరు. దొబ్బి తిన్నదని ఎవరిని మాట్లాడుతున్నావు? మన నేతన్నలను. అందుకే నేను అనేది, మహేందర్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే కన్నులు ఎత్తికెక్కి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. పద్ధతి మార్చుకో, మంచిది కాదు. అధికారంలోకి రాగానే 100 రోజులకే గింత టెంపర్ వస్తే ఎట్లా? కానీ అధికారంలో నువ్వు వచ్చినావా? నువ్వు గెలిచినావు? ఇడేమన్నా నువ్వు ఎమ్మెల్యేవా? 4 సార్లు ప్రజలు ఓడగొట్టిరు, ఇంకా బుద్ధి రాలేదు. దానికి కూడా ఇంకా పెద్ద పెద్ద మాటలు. అందుకే నేను అనేది, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, ఆలోచించమని కోరుతున్నా. ఇప్పుడే లక్ష్మక్క అన్నది, నిజంగా సిగ్గు శరం ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఈయన వస్తాడు రేవంత్ రెడ్డి, ఇక ఆయనలో వచ్చిన రిబ్బన్ కట్ చేస్తాడు. మనం కట్టిన బిల్డింగ్ సున్నాలు మరి ఆయన సున్నం వేస్తే ఎందుకు వస్తుండో ఎందుకు వస్తుండో తెలియదు, కానీ వచ్చి రిబ్బన్ అయితే కట్ చేస్తాడు. ఇక తెల్లారు చూడాలి వీళ్ళ కాంగ్రెస్ లో బిల్డప్. మావోడే కట్టిండు. ఎప్పుడు వచ్చి ఎప్పుడు కడితివి? ఏం సంగతి?
ఎంత సిగ్గులేనితనం అంటే ఇప్పుడు ముస్తాబాద్ పోతే ముస్తాబాద్లో చెప్తాను అక్కడనట ముస్తాబాద్ చెరువుకు అంటే కుడెల్లి వాకిల్ మల్లన్న సాగర్కి వెళ్ళి మనం నీళ్లు విడుదల చేయించినందుకు మొన్న టీఎంసీ నీళ్ళు వచ్చినాయట. దానికట రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలట. ఏం చేసిండని పాలాభిషేకాలు? ఆ నీళ్లు మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్, కుడెల్లి వాగుల నీళ్లు నింపుడు నేర్పింది కేసీఆర్. మొన్న టీఎంసీ నీళ్లు ఇస్తానట, దానికి పాలాభిషేకాలట. ఇంకా విచిత్రం ఏంటంటే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తున్నది. ఇంత సిగ్గులేనితనం నిజంగా గొప్ప లక్షణం. రాజకీయాల్లో సిగ్గులేనితనం అనేది చాలా గొప్ప లక్షణం. అది రేవంత్ రెడ్డికి ఉన్నంత గొప్పగా ఆ లక్షణం ఇంకోళ్ళకి లేదు. ఎందుకంటే నాకు గమ్మత్ అనిపిస్తాను. ఆయన వచ్చిండు ఇంక 80-90 రోజులు అయిందా సార్? ఎన్ని రోజులే? 90 రోజులు అయినట్టుంది. ఇంకో 10 రోజులు అయితే 100 రోజులు నిండుతుంది. ఆ తర్వాత ప్రజలు చూసుకుంటారు. అయితే నాకు గమ్మత్ ఎక్కడ అనిపిస్తుందంటే మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకున్నందుకు కూడా సిగ్గుపడతలేడు ఆయన. మందికి పుట్టిన బిడ్డలు నా బిడ్డలు అని చెప్పుకున్నందుకు సిగ్గుపడతలేడు. నేను 15,750 పోలీసు ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా, ఇక్కడ ఉన్న మా తమ్ముళ్లను, పత్రికల ద్వారా చూస్తున్న మా టీవీల ద్వారా చూస్తున్న మా తమ్ములను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చిండా? మరి ఆడికెళ్ళి వచ్చే ఉద్యోగాలు పెళ్లే కాకపోయా, పిల్లలు ఆడికెళ్ళి ఉట్రి. 15,750 పోలీసు ఉద్యోగాలు కేసీఆర్ గారి టైంలో రిక్రూట్మెంట్ అయిపోతే కాగితాలు నువ్విచ్చి పోజులు నువ్వు కొడితే ఎట్లా బ్రదర్? రెండోది 5,962 నర్సు ఉద్యోగాలు నువ్వు ఇచ్చినావా నోటిఫికేషన్? ఆడికెళ్ళి వచ్చినాయి. మరి సిగ్గు లేకుండా ఏం చెప్తున్నాడు తెలుసా కదా ముఖ్యమంత్రి? ఈనాడు పేపర్లో పెద్ద ప్రకటన చూసినాడు, 30,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు ముఖ్యమంత్రి. ఆడికెళ్ళి ఇచ్చినావు అంటే ఎంత సిగ్గులేనితనం అంటే, ఎంత దివాలాకోర్ రాజకీయం అంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరంలో. ఇప్పుడు ఏం చేస్తాడు? కొత్త కథ, ఈ 30,000 ఉద్యోగాలు అలా కలిపేచ్చక్కరన్నట్టు. ఇదంతా పాత ఉద్యోగాలు ఇలా కలిపి ఇవో 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినా ఇక 1,70,000 మిగిలినాయి. మిగతా నేను ఇయ్యా. ఆ 1,70,000 కూడా ఏమైతే చూద్దాం. నేను అనేది ఒకటే, మీ అందరినీ కోరేది ఒకటే, ఈ ముఖ్యమంత్రి గారి రంగు, కాంగ్రెస్ పార్టీ యొక్క పొంగు మొత్తం ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. చాలా మంది పాపం కాంగ్రెస్ కోటేషన్ వాళ్ళు కూడా కాంగ్రెస్ కోటేషన్ వాళ్ళ గురించి చెప్తున్నాను. నేను తేలుగుట్టిన దొంగ లెక్క అయిపోయింది పరిస్థితి. బయటికి ఏమైనా అందామంటే బాధ ఉన్నది, చెప్పుకుంటే ఇజ్జత్ పోయేటట్టుంది, చెప్పుకోవచ్చు సిగ్గు పోయేటట్టుంది. ఎట్లుందంటే చాలా చాలా ఘోరంగా ఉంది. చెప్దాము పోని మార్పు అని ఎగబడి ఓటేసారు. ఓటేసి ఇప్పుడు వెనకకి తిరిగి చూస్తే రైతు బంధు పడతలేదు. ఇప్పుడు మన మీటింగ్లో 2 సార్లు కరెంట్ వాయే. ఎవరికి చెప్పుకోవాలి బాధ? నీళ్లు లేవు, తాగుతందుకు నీళ్లు లేవు, మోటార్లు కాలబట్టే టైంకి ఏది రాకపోయి. ఇప్పుడు మా అక్క చెప్పింది, తులం బంగారం అంటే బంగారం లేదు, మన లేదు. ఇవన్నీ చూస్తాండ్రు, ఏమనాలో కక్కలేక మింగలేక, అరే అమ్మ వీని మోటెత్తిమి గెలిపించుకుంటే మీ మోసపోతే ఏం చేస్తామని చెప్పి కింద మీద పడతాను. అందుకే మనం చేయవలసిందల్లా ఒకటే, దయచేసి నేను మిమ్మల్ని కోరేది, పెద్దలు చెప్తారు, ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడనే దేవులాడుకోవాలి, అక్కడనే ఎత్తుక్కోవాలి. మొన్న ప్రజలలోనే మనకు ఓట్లు కొంత మైనస్ అయినాయి సిరిసిల్లలో. అందుకే ఇంతకుముందు ఆగన్న చెప్పిండు, రవీంద్రరావు గారు చెప్పిండు, మళ్ళా మనం కరీంనగర్ పార్లమెంట్ గెలవాలంటే కంపల్సరీ 50,000 ఓట్ల మెజారిటీ మన సిరిసిల్ల నుంచే మనం తెచ్చుకోవాలంటే జర్ర తంగలపల్లిలో మీరు లేపాలి. జర తంగలపల్లిలో సౌండ్ పెంచాలి, మూత పెంచాలి, లొల్లి పెట్టాలి, కొద్దిగా పెంచాలి. ఎందుకు పెంచాలి? పోయినప్పుడు అడగాలి మీరు. కాంగ్రెస్ వాళ్ళేమో పచ్చి మోసగాళ్ళు అన్న మాట ఇప్పటికే అర్థమైంది. రైతు భరోసా అన్నాడు, ఏమన్నాడు అన్నాడు ఈయన పెద్ద మనిషి? కేసీఆర్ బిచ్చం లెక్క 10,000 ఎత్తాడు, 15 రోజులు ఆగుండ్రి నేను 15,000 ఇస్తా అన్నాడా? వచ్చిందా రైతు భరోసా? ఆ 10,000కే దిక్కులేదు. కొత్త 15,000 కాదు, 10,000కే దిక్కులేదు ఈ రోజుకి. ఇక రైతు బందే మొత్తం కాలే. ఇక రెండోది, కాంగ్రెస్ వాళ్ళ కథనేమో అర్థమైంది, వాళ్ళ వ్యవహారం అర్థమైపోయింది, ప్రజలు మోసపోయింది అనేది అర్థం చేసుకున్నారు. ఇక బీజేపీ, ఇక ఈ మహానుభావుడు మన ఎంపీ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. కరీంనగర్ ప్రజల యొక్క ఇజ్జత్ను ఎన్ని రకాలు తీయాలనో అన్ని రకాలుగా తీసిండి నేను ఇప్పటికే దేశ స్థాయిలో. ఎన్ని రకాలుగా మన పరువు గంగల కలపాలనో అన్ని రకాలు కలిపిండు. ఒక్క పని నువ్వు చెప్పు నాకు, కరీంనగర్ పార్లమెంటులో గత 5 ఏళ్లలో బండి సంజయ్ అనే ఎంపీ ఏం చేసిండు, ఏం పని చేసిండు దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చెప్పులు మోసిండా? అమిత్ షా గారి చెప్పులు మోసుడు తప్ప నువ్వు చేసిన గొప్ప పని ఏందో దయచేసి చెప్పు స్వామి, మాకు తెలియదు. ఎందుకంటే ఒక్క గుడి కట్టలే, తెల్లారలేస్తే ధర్మం కోసం దేశం కోసం అంటాడు. పోనీ గుడి కట్టిండా? గుడి కట్టలే. ఒక్క బడి కట్టిండా? బడి కట్టలే. ఏం చేసిండు? మాట్లాడితే ఒకటే డైలాగ్ తెలుసాను, ఏ వారం అన్నా ఈరోజు
ఏం దేవుడు అన్న ఈరోజు? ఏ వారం? ఇయ్యాలేం వారం, రేపేం వారం, ఇయ్యాలేం దేవుడు, రేపేం దేవుడు. మంగళవారం హనుమంతుడు మనకెరికే, గురువారం సాయిబాబా మాకు కూడా తెలుసు. ఇక అది నువ్వు చెప్పేది ఏంది మాకు అర్థం కాదు. మాకు ఎంపీగా ఉన్నా దానికి క్యాలెండర్ కొనుక్కుంటే అయిపోయాయి. ఇక ఆయన మళ్ళీ ఎంపీ, ఇక ఆయన మళ్ళీ తెల్లారలేస్తే ఒకటే బొబ్బ. చలో మసీదులు చదువుదాం, శవం వెళ్తే మాది, సరే శవం వెళ్తే మీది, శివం వెళ్తే మాది. గివిటికి ఎంపీగా ఉన్నా మనకు నాకు తెలియకడతా. అరే ఒక బడి గురించి ముచ్చట్లేదు, ఒక గుడి గురించి ముచ్చట్లేదు, ఒక హాస్పిటల్ గురించి ముచ్చట్లేదు, ఒక రైలు గురించి ముచ్చట్లేదు, రోడ్డు గురించి ముచ్చట్లేదు, అభివృద్ధి ఆనవాళ్లు లేవు, 5 ఏళ్లలో పీకిందేమి లేదు. మళ్ళీ నాకు ఒకటి ఏమని సిగ్గు లేకుండా తిరుగుతుండు. ఇంకేమంటాడు? ప్రజా సంకల్ప యాత్ర అనట. ఏం సంకల్పం? ఎవరి కోసం సంకల్పం? అడగాలి, దయచేసి ఆలోచన చేయాలి. ఏమనంటే రామ్ మందిర్, ఇంకోటి ఆ ఫోటోలు కట్టి ఇంటింటికి పంపుతానట్టు. వచ్చినాయా? అందరికీ వచ్చినాయా? మంచిగా భద్రంగా పెట్టుకున్నారా ఇంట్లో? ఎట్లయిపోయిందంటే ఈ బండి సంజయ్ పరిస్థితి, బీజేపీ పరిస్థితి ఎట్లయిపోయిందంటే, వెనకటికి ఒక ఆయన వాళ్ళ ఇంట్లో తేలు వచ్చిందట. తేలును కొడదాం అని చెప్పి ఎత్తుకుతాడు, చంపుదామని. తేలు పడితే చంపాలి కదా, మరి ఎత్తుకుతాడు. ఆయన తదిపోయి ఏం చేసింది? దేవుని పటం మీద కూర్చుంది. ఏం చేయాలి మరి దేవుని పటం మీద కూర్చుంటే? అది మొక్కాలనే. తేలును కొట్టరాదు, కొట్టి చంపుదామంటే కూడా చంపరాదు, దేవుని మీద పోయి కూర్చున్నది. ఇలా బీజేపీ పరిస్థితి అట్లే ఉంది. దేవుణ్ణి అడ్డం పెట్టుకోవాలి, రాజకీయం చేయాలి. నువ్వేం చేసినావు అంటే ఏం లేదు, మేమేమే బెబ్బెబ్బే. కరీంనగర్కి ఏం చేసినావు నాకు తెలియదు, నీకు తెలియదు. కొన్ని ఆయనకన్నా తెలుసా అంటే అంతకంటే తెలియదు. మోడీ ఏం చేసిండు దేశానికి ఎవరికి తెలియదు. మొన్న ద్వారకల నీళ్ళ లోపల పోయి అదేదో పెట్టిండు. అయితే ఏంది పోయి? అయితే దేశానికి ఏం చేసినావు? 2 కోట్ల ఉద్యోగాలను సంవత్సరానికి ఏమా చెప్పడు. మొత్తం భారతదేశాన్ని అజ్జేస్తా అన్నాడు. 2022 కల్లా ప్రతి ఇంట్లో నల్లా, ప్రతి మనిషికి ఇల్లు. ఏమాయ మరి అవన్నీ? అవి ఏం చెప్పడం? రైతుల ఆదాయం డబల్ 2022. ఏమాయ? ఇవేమన్నా చేసిండా? ఇవేవి చేయలేదు. అందుకే ఏం చేయాలి? ఏదో ఒక డ్రామా చేసి తెల్లారలేస్తే ఒక విచిత్ర వస్త్రధారణ, రకరకాల తిరుగుడు, రకరకాల డైలాగులు, ఇవి తప్ప చేసింది మాత్రం సున్నా. దయచేసి నేను మా తమ్ముళ్ళని చెల్లెలను కూడా కోరుతున్నా, ఒక చదువుకున్న వ్యక్తి, యోగ్యుడు, విద్యావంతుడు, మన తరపున పార్లమెంటులో ఢిల్లీలో ఉండే పెద్ద పెద్ద లీడర్లైనా సరే, పెద్ద పెద్ద సిపాయిలైనా సరే వాళ్ళ మెడలు వంచే సత్తా ఉన్న నాయకుడు మన వినోద్ కుమార్ గారు. వారిని మంచిగా ఈసారి ఓట్లతో దీవించి గెలిపించుకుందాం. ఈ ఆగమాగం లోడలోడ సప్పుడు గలకు మోసపోకుండ్రి, ఆగం కాకుండ్రి. తిట్టుడు ఎంతసేపు నాకు రాదా తిట్టుడు? వాళ్ళకంటే దాటిగా, వాళ్ళకంటే బ్రహ్మాండంగా నాకు కూడా తిట్టేస్తుంది. కాకపోతే రోజు తెల్లారలేస్తే గదే బూత్ పురాణం, ఇంకో పని లేదా మనకు? మంచిగా చదువుకున్న వాళ్ళను, 4 మాటలు మంచిగా చెప్పేటోళ్ళను, మనకు 4 ఇండస్ట్రీసో 4 పనికొచ్చే పనిలో చేసుకుంటోళ్ళని చేసుకుందాం. ఇంకొక మాట కూడా మా పత్రికా విలేకరులు మిత్రులు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నా, ఎల్లుండి రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తున్నాడు. రేవంత్ రెడ్డిని నేను డిమాండ్ చేస్తున్నా 3 విషయాలు. నెంబర్ 1, మా నేత కార్మికులకు మీ మహేందర్ రెడ్డితోని, మీ కాంగ్రెస్ పార్టీతోని క్షమాపణ చెప్పి తప్పకుండా వెంటనే ఆయన మాటలు ఉపసంహరించుకోవాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నా. దానికి క్షమాపణ చెప్పడమే కాదు, వెంటనే బతుకమ్మ చీరల ఆర్డర్ కూడా సిరిసిల్ల వేదికగా ప్రకటించాలి. తప్పకుండా మా నేతన్నలను కాపాడుకోవాలని చెప్పి కూడా నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. దాంతోపాటు మనం ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాం నేతన్నల కోసం. వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమం తీసుకున్నాం. ఆ వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమం ఏదైతే ఉన్నదో, ఇక్కడ ఉండే నేత కార్మికుడిని ఆసాములు చేయడానికి 400 కోట్లు ఖర్చు పెట్టి, ఇవాళ మీరు ఆ బైపాస్ దిక్కు పోయినట్టయితే మీకు కనబడతాయి, పెద్ద ఎత్తున మొత్తం నిర్మాణాలు పూర్తి చేసినాం. పెద్దూరు పరిధిలో బ్రహ్మాండమైన అపారెల్ పార్కు వర్కర్ టు ఓనర్ ప్రోగ్రాం కింద నిర్మాణాలు పూర్తి చేసినాం. రేవంత్ రెడ్డిని నేను డిమాండ్ చేస్తున్నా, ఎందుకంటే నాకు సమాచారం ఉంది, ఈ ప్రభుత్వం నేత కార్మికుడిని ఆసామి చేయడంలో వాళ్ళకి ఆసక్తి లేదు. వాటిని వేలం పెట్టాలి, అమ్మేయాలి ప్రైవేటర్లో కన్నా ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉన్నట్టుగా నాకు డిపార్ట్మెంట్లోని కొంతమంది అధికారులు చెప్తా ఉన్నారు. అందుకే నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా, ఏ ఉద్దేశంతోనైతే, మంచి సదుద్దేశంతోనైతే ఒక కార్మికుడిని ఓనర్ చేయాలి, కార్మికుడిని 4-5 సంవత్సరాలకు 8 సంవత్సరాలకు ఓనర్ చేయాలని చెప్పి మా ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకుందో దాన్ని తప్పకుండా కొనసాగించాలి, లేకపోతే వదిలిపెట్టమనే మాట కూడా నేను వారికి డిమాండ్ చేస్తా ఉన్నా. 3వది, మలకపేట రిజర్వాయర్ కట్టినాం, ట్రయల్ రన్ కూడా పూర్తయింది, మొత్తం పూర్తయింది. దాన్ని మరి మళ్ళా కాళేశ్వరం రిపేర్ పేరు మీద, మేడిగడ్డ బరాజు పేరు మీద డ్రామా కొట్టకుండా, డ్రామా చేయకుండా వెంటనే దాన్ని ప్రారంభించాలి. ఇప్పటికే పూర్తయింది, కొన్ని కారణాల వల్ల మేము ప్రారంభించలేకపోయినాం. ఆ రోజు ఆనాడు నిజానికి అప్పుడే చేసి ఉండాలి కేసీఆర్ గారి చేతుల మీదుగా. ట్రయల్ రన్ కూడా పూర్తయింది. సరే వచ్చేది మన ప్రభుత్వమే కదా, మళ్ళీ చేసుకుందాం అనుకున్నాం, కానీ దురదృష్టవశాత్తు మరి మనం రాలేదు. నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా,
మరి తప్పకుండా మలక్పేట రిజర్వాయర్ కూడా నింపి వెంటనే మరి ట్రయల్ రన్ అప్పటికో పూర్తయి ఇప్పటికే దాదాపుగా 4-5 నెలలైంది నింపి మా కోనరావుపేట మండలం అదేవిధంగా పైకి లిఫ్ట్ ఏదైతే నడుస్తున్నదో మరిమట్ల దాకా మా పైన ఉండే కోనరావుపేట ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి మండలాలకు కూడా నీళ్ళు ఇచ్చే లిఫ్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి మా మీద కోపం ఉంటే మా మీద తీసుకో కానీ రైతుల మీద నేతన్నల మీద పగబట్టవద్దు బుద్ధిత కోపం చేయవద్దని చెప్పి కూడా ఈ ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వానికి నేను మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా మీరు చేయగలిగితే మంచి పనులు చేసి మనసు గెలుచుకోండి మేము ఒక మంచి పని చేస్తే మీరు 2 చేయండి నేను ఇంతకుముందు అక్కడ ముస్తాబాద్ పోతే వాళ్ళు చెప్తున్నారు మా తమ్ముళ్ళు ముస్తాబాద్ నుంచి దుబ్బాక ఉన్న డబుల్ రోడ్ మనం మంజూరు చేసినాం టెండర్ అయింది అగ్రిమెంట్ అయింది పని చాలు చేయాలి వర్షకాలం లోపల పని పూర్తి చేయొచ్చు కానీ ప్రభుత్వం రాగానే క్యాన్సిల్ చేసినారు నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కాన్స్టిట్యున్సీకి తీసుకొని పోయిండు ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా దుబ్బాకల టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ సిరిసిల్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు వీళ్ళకెందుకు అని చెప్పి ఇది క్యాన్సిల్ చేసి ఇలా నల్గొండ గుట్టపోయింది ఇంతకంటే హీనమైన పని ఉంటుందా మీరు చేతనైతే మేము 14 కోట్లు ఇస్తే నువ్వు 28 కోట్లు మనసు గెలుచుకో ప్రజలది గా పని చేయాలి నేను ఒక్క పని చేస్తే నువ్వు 2 పనులు చేయి నేను ఒక్క బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇస్తే నువ్వు ఇంకొక ఆర్డర్ పెద్ద ఆర్డర్ నేను సంవత్సరానికి 400 కోట్ల ఆర్డర్ ఇస్తే నువ్వు 800 కోట్ల ఆర్డర్ నేను వద్దంటున్నా అట్లా గెలుచుకోవాలి కానీ పిలిచి బెదిరించుడు ఆసాంలను పిలిచి బెదిరించుడు నేతన్నలను పిలిచి బెదిరించుడు మీ పాత బకాయిలు రావని బెదిరించుడు నేను ఇంకొక మాట కూడా డిమాండ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డిని మీరు వెంటనే పాత బకాయిలు కూడా విడుదల చేయండి దాదాపు 200 కోట్ల బకాయిలు ఉన్నాయి అవి కూడా రేపు మీరు వచ్చే లోపలనే విడుదల చేసి మా నేత కార్మికులను ఆదుకోవాలని చెప్పి కూడా మరి మా నేతన్నల తరపున సిరిసిల్ల ఎమ్మెల్యేగా డిమాండ్ చేస్తూ తంగళ్లపల్లి సోదరులందరికీ ఒకటే విజ్ఞప్తి మనం 12 తారీఖు నాడు కరీంనగర్ లో కథనబేరి అనే కార్యక్రమాన్ని గౌరవనీయులు మన పెద్దలు మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఆయనకు సెంటిమెంట్ కరీంనగర్ లో ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఏ ప్రోగ్రాం ప్రారంభించినా విజయవంతమవుతుందనేది మన సెంటిమెంట్ అందుకే 12 తారీఖు నాడు ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో మధ్యాహ్నం 3:30-4 గంటల ప్రాంతంలో కరీంనగర్ కథనబేరి పేరిట బహిరంగ సభ జరుగుతుంది మనందరం కూడా మన నియోజకవర్గం నుంచి మన తంగలపల్లి మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలిపోవాలా ఆగన్న రాజన్న మల్ల మీతో కూర్చొని గ్రామాల వారీగా మరి ఎంతమంది మనం జన సమీకరణ చేసుకుందాం ఎట్లా పోదాం ఇవన్నీ కూడా మాట్లాడుకుంటాం మీ అందరితో నా ప్రార్థన 12 తారీఖు నాడు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా రెండోది రేపు కూడా ఒక కార్యక్రమం ఉంది నిరసన కార్యక్రమం దాన్ని కూడా విజయవంతం చేసుకోవాలా ఈ ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ వాళ్ళు ఆపోజిషన్ ఉన్నప్పుడు పెద్ద గొంతేసుకొని మాట్లాడింది ఆనాడు ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ తెచ్చినాం మనం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అనేది తీసుకొస్తే ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడింది నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్ మేము వస్తున్నాం కాంగ్రెస్ వస్తుంది మీకు ₹1 ఫీజు లేకుండా మేం చేస్తాం ఎల్ఆర్ఎస్ మొత్తం రెగ్యులరైజేషన్ మేం చేస్తాం అన్నాడు అందుకే ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే ఆనాడు ఎంపీ హైకోర్టుకు పోయి పిల్లేసిండు బట్టి గారు అసెంబ్లీలో లొలిపెట్టిండు కట్టొద్దు ఎవరు రుసుమన్నాడు సీతక్క గారు కూడా ప్రజల రక్తమాంసాలు వీలుస్తున్నది గవర్నమెంట్ అని ఆనాడు మనం తిట్టింది రేవంత్ రెడ్డి గారు అయితే ఇంకా ఎటకరంగా మాట్లాడిండు ఇక ఎల్ఆర్ఎస్ కాదు రేపు ఎంఆర్ఎస్ కూడా పెడతాడు కేసీఆర్ మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కూడా పెడతాడు పైసల కోసం అని మాట్లాడిండు మరి ఇలా నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా ప్రభుత్వాన్ని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా 25,44,000 మందికి సంబంధించిన సమస్య ఇది ఒకరిద్దరిది కాదు ఎల్ఆర్ఎస్ కోసం 25,44,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే ఒక్కొక్క కుటుంబం మీద ₹1,00,000 భారం వేయాలి 20,000 కోట్లు వసూలు చేయాలి మార్చి 31 లోపల అని టార్గెట్ పెట్టుకున్నారు దిగువ మధ్య తరగతి ప్రజలు ఎవరికైతే మీరు మాటలు చెప్పి మోసం చేసినరో ఎవరికైతే ఫీజు కట్టాల్సిన అవసరం లేదు ఫ్రీగా చేస్తాం అని మాటలు చెప్పినరో ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నా రేవంత్ రెడ్డిని కూడా అడుగుతున్నా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి ఎల్ఆర్ఎస్ ఫ్రీ అన్నారు మీరు అందుకే రేపు మనం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆగన్న గారి నాయకత్వంలో చక్రపాణి గారి నాయకత్వంలో మన అన్నలందరి నాయకత్వంలో రేపు ధర్నా కార్యక్రమం కూడా ఉంటది ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి 25,44,000 కుటుంబాల తరఫున ప్రధాన ప్రతిపక్షంగా మన పార్టీ రేపటి రోజున ధర్నా కార్యక్రమం తీసుకున్నది 7 తారీఖు నాడు కానీ 8 తారీఖు నాడు కానీ ఎందుకంటే 7 ఇక్కడ ముఖ్యమంత్రి ప్రోగ్రాం ఉంది కాబట్టి 8 తారీఖు నాడు మరి మన ముఖ్య నాయకులందరూ కూడా పోయి ఏం కాదు అర్ధగంట సేపు మా దొరుకుతాడు ఆయన కలెక్టరు అర్ధగంట సేపు మా దొరుకుతాడు 8 తారీఖు నాడు శివరాత్రి నాకు తెలుసు అర్ధగంట సేపు పట్టుకొని ఆయన కలెక్టర్కి పోయి విజ్ఞాపన పత్రం ఇవ్వడం ఎందుకంటే అన్ని జిల్లాల్లో 7 తారీఖు నాడు చేస్తున్నారు ఇక్కడ 7 తారీఖు నాడు ముఖ్యమంత్రి పర్యటన ఉంది కాబట్టి 8 తారీఖు నాడు మనం కలెక్టర్ గారికి కూడా పోయి
ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి గతంలో కాంగ్రెస్ అనే మాటను డిమాండ్ చేస్తూ అది కూడా కార్యక్రమం ఉంటుంది. అందులో కూడా దయచేసి మీరు పాల్గొనాలని నా విజ్ఞప్తి. పార్టీ కార్యక్రమం అంటే మనందరం వస్తేనే పార్టీ కార్యక్రమం విజయవంతం అవుతుంది. దయచేసి నాకు వ్యక్తిగతమైన పని ఉంది, అది ఉంది, ఇది ఉంది అనకుండా దయచేసి తప్పకుండా అందరూ కూడా వచ్చి జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ప్రజల్లో మళ్ళీ తిరిగి మనం గెలుచుకోవాలంటే, వాళ్ళ అభిమానాన్ని తిరిగి గెలుచుకొని భారీ మెజారిటీ సాధించాలంటే తప్పకుండా ప్రజల పక్షాన పోరాడాలి, ప్రజల పక్షాన నిలబడాలి. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా, ఎల్ఆర్ఎస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, తప్పకుండా వారి పక్షాన నిలబడవలసిన బాధ్యత మన మీదనే ఉంటుంది. నేతన్నల సమస్య కావచ్చు, రైతన్నల సమస్య కావచ్చు, ఆటో కార్మికుల సమస్యలు కావచ్చు, మహిళల సమస్యలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, 12 మీటింగ్ విజయవంతం చేసుకుందాం, రేపు ధర్నా విజయవంతం చేసుకుందాం. కరీంనగర్ పార్లమెంటు మీద మళ్ళీ గులాబీ జెండా ఎగిరేసే విధంగా బ్రహ్మాండంగా అందరం కూడా కష్టపడి పనిచేద్దామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, మరి తంగళ్లపల్లి మండల కార్యకర్తల సమావేశాన్ని బ్రహ్మాండంగా నిర్వహించిన మా రాజన్న గారికి ధన్యవాదాలు. ఇప్పుడు అంకసాపురంలో చాకల ఐలమ్మ గారి, చిట్యాల ఐలమ్మ గారి విగ్రహావిష్కరణ ఉంది. ఆ కార్యక్రమానికి పోయేది ఉంది కాబట్టి దయచేసి ఇప్పటికే ఆలస్యమైన 4 గంటలకు వస్తా అని చెప్పిన పోయేందుకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ జై తెలంగాణ. చిక్కాల రామ